మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యర్థులకు బహిరంగ సవాల్ విసిరారు. తన కుటుంబ సభ్యులు అధికారుల బదిలీలో కలగజేసుకున్న అక్రమ వ్యాపారాలకు కొమ్ము కాసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. కొన్ని ఛానల్స్ దినపత్రికల్లో వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. తమ కుటుంబ సభ్యులు ఎప్పుడూ పుట్టినరోజు జరుపుకోలేదని చెప్పారు. తన భార్య పుట్టినరోజు వేడుకలు అనుకోకుండా జరిగాయని చెప్పుకొచ్చారు. కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వచ్చినటువంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను. పూర్తిగా అవాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది. కొంత బాధ కలిగిస్తూ ఉన్నాయి. జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప, ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది. సిఐ కానీ ఎస్ఐలు కానీ పట్టణంలో కానీ ట్రాఫిక్ విషయాలు మాట్లాడదామని రమ్మంటే యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు. ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది. కానీ దాన్ని కూడా నేను సమర్థించటం లేదు. అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ము కాస్తున్నారని పత్రికల్లో రావడం చాలా బాధ కలిగించినాయి.